భారతదేశం గుండెల్లో పట్టణాల హడావిడికి చాలా దూరంగా ఒక చిన్న గ్రామముండేది. ఆ గ్రామం పేరు దేవీపురం. అక్కడి జీవితం చాలా సాధారణం. పిల్లలు పెద్ద బనియన్ చెట్టు కింద ఆడుకుంటూ నవ్వులు చిందించేవారు. మహిళలు తలపై కుండలు పెట్టుకుని బావి దగ్గరకు వెళ్లేవారు. రైతులు పొలాలనుంచి సాయంత్రం సూర్యాస్తమయంతో ఇంటికి చేరేవారు. ఆ గ్రామంలో శాంతి ఉండేది, ఆనందం ఉండేది, ముఖ్యంగా విశ్వాసముండేది. కాని శాంతి ఎక్కువ కాలముంటే చీకటి కూడా దానిని గమనించడం మొదలుపెడుతుంది. ప్రతి సాయంత్రం దేవాలయం గంటలు మోగేవి. పాత రాతిగోడలతో నిలిచిన ఆ దేవాలయం పీపల్ చెట్టు కింద గంభీరంగా కనిపించేది. ఒకరోజు సూర్యుడు అస్తమించగానే గాలి స్వరం ఒక్కసారిగా మారింది. నూనె దీపాలు బలంగా కంపించాయి. ఆకులు వణికాయి. ఎవరూ కనిపించలేదు, కాని ఏదో ఉంది. గ్రామ పెద్దలు మెల్లగా అన్నారు, గాలి మాట మారితే ఏదో కనిపించని శక్తి దగ్గరే ఉంటుంది. ఆ రాత్రి రాము అనే వ్యక్తి బావి దగ్గరకు వెళ్లాడు. నీళ్లు తీసుకోవడానికి బకెట్ వదిలాడు. కాని బావిలోని నీరు ఇప్పటికే అలజడిపడుతోంది. ఎవరూ తాకలేదు, ఎవరూ రాయివేయలేదు. నీటి లోతుల్లోంచి మెల్లగా ఎర్రని కాంతి కనిపించింది. రాము గుండె ఒక్కసారిగా దడదడలాడింది. అది కేవలం వెలుగు కాదు, అది హెచ్చరిక. అర్ధరాత్రి గ్రామవీధులు ఖాళీగా మారాయి. గాలి దుమ్ము ఎగురేసింది. తలుపులు స్వయంగా కదిలాయి. వీధి చివర ఒక పొడవైన నీడ నిలబడి ఉంది. 2 ఎర్ర కళ్ళు చీకటిలో మెరిశాయి. దేవీపురం ఇక ఒంటరిగా లేదు. మరుసటి రోజు పెద్ద బనియన్ చెట్టు కింద ఆ రూపం పూర్తిగా ప్రత్యక్షమైంది. పొడవైన శరీరం, పొగలా కదిలే ఆకారం, మెరుపు పడినప్పుడు స్పష్టంగా కనిపించే ఎర్ర కళ్ళు. గ్రామస్థులు భయంతో పరుగులు తీశారు. భయం ఇప్పుడు దేవీపురంలో నివసిస్తోంది. ఒక చిన్న ఇంట్లో పిల్లలు తల్లిదగ్గర దాక్కున్నారు. అమ్మమ్మ చేతిలో రుద్రాక్షమాల, దేవుని పేర్లు జపిస్తోంది. కాని గోడలమీద పడుతున్న నీడలు దయ్యమాకారంలా మారుతున్నాయి. ప్రతి గుండెధడ భయంతో నిండిపోయింది. అప్పుడు అర్జున్ అనే యువకుడు ముందుకు వచ్చాడు. చేతిలో జ్యోతి, మరో చేతిలో త్రిశూలం. మన గ్రామాన్ని కాపాడేది మనమే అని గట్టిగా అన్నాడు. చంద్రకాంతిలో అతని కళ్లల్లో భయం లేదు, కేవలం ధైర్యం మాత్రమే ఉంది. పొలాల్లో పొగ కమ్ముకుంది. దెయ్యం గాల్లో తేలుతోంది. నీటిలో ఎర్రని ప్రతిబింబం మెరుస్తోంది. అర్జున్ ఒక్కొక్క అడుగు ముందుకు వేశాడు. ప్రతి అడుగు విశ్వాసానికి నిదర్శనం. పాత దేవాలయం ముందు అర్జున్ మరియు దెయ్యం ఎదురెదురుగా నిలబడ్డారు. గాలి గట్టిగా వీచింది. దీపాలు బలంగా మంటపట్టాయి. ఒక గ్రామస్థుడు అకస్మాత్తుగా వణికాడు. అతని కళ్ళు ఎర్రగా మారాయి. అతని వెనక పెద్ద నీడరూపం ఏర్పడింది. దెయ్యం కేవలం బయటకాదు, మనస్సుల్లోకి కూడా ప్రవేశించింది. అప్పుడు గ్రామస్థులందరూ కలిసి దేవుని నామస్మరణ మొదలుపెట్టారు. గంటలు గట్టిగా మోగాయి. దేవాలయం లోపలనుంచి బంగారు కాంతి బయటకు విరిసింది. ఆ కాంతి గ్రామమంతా వ్యాపించింది. దెయ్యం వెనక్కి తగ్గింది. అర్జున్ తన త్రిశూలాన్ని పైకెత్తాడు. ఆకాశంలో మెరుపుపడింది. ఆ శక్తి త్రిశూలంలో కలిసింది. ఒక గర్జనతో అతను ఆ శక్తిని దెయ్యంపై వదిలాడు. పొగ పేలింది. ఆకారం కదిలింది. దెయ్యం కేకలు వేసింది. మెల్లగా ఆ రూపం బూడిదగా మారింది. గాలి దానిని ఎగరేసింది. ఆకాశం చీకటినుంచి తెల్లవారుజాముని వెలుగులోకి మారింది. ఉదయం దేవీపురం మళ్లీ ప్రశాంతమైంది. పిల్లలు మళ్లీ నవ్వారు. పశువులు మేత తిన్నాయి. దేవాలయం మళ్లీ శాంతిగా నిలిచింది. అర్జున్ నిశ్శబ్దంగా నిలబడ్డాడు. అతనికి తెలుసు, చీకటి తిరిగి రావచ్చు, కాని విశ్వాసం ఉన్నచోట దెయ్యం ఎక్కువసేపు ఉండదు. ముగింపు సందేశం: చీకటి ఎంత బలంగా ఉన్నా ఒక్క దీపం వెలిగితే చాలు, అది దానిని పారద్రోలిస్తుంది.